వెల్కమ్ టు టైమ్ 24x7. మొగుడు పెళ్ళాల ఫోన్లు విన్నోడు జాతిపిత ఎట్లయితాడు? అసలు ఇంతకెవరు మొగుడు పెళ్ళాల ఫోన్లు వినేటోడు? అందరూ మొగుడు పెళ్ళాల ఫోన్లు వినే వాళ్ళే, ఎవరు వినని వాళ్ళు లేరు. ఆడ పేరుకు మాత్రమే ఒకరిని మెన్షన్ చేయొచ్చు కానీ వినే అన్ని చేసే పనులన్నీ అవే. పేరుకే రాజకీయాలు కానీ చేసే పనులన్నీ వెనుక ఇవే. కాబట్టి అసలు ఇంతకు ఈ యొక్క జాతిపిత ఎట్లయితాడు అని చెప్పేసి ఎందుకు అన్నారు? ఆ జాతిపిత వెనుక ఏముంది? అసలు ఆ వర్డ్ ఎందుకు యూజ్ చేయాల్సి వచ్చింది? ఏం చేసిరని జాతిపిత అనే వర్డ్ని యూజ్ చేసిరో విధంగా తెలుసుకుందాం. నీ జాతికి నువ్వు జాతిపిత కావచ్చు, మాకు కాదు. సన్యాసి దొంగ ఎప్పటికీ జాతిపిత కాలేడు. సీఎం రేవంత్ రెడ్డి. సన్యాసి దొంగ ఎప్పటికీ జాతిపిత కాలేడు. ఎందుకంటే అలా అంత మంచి పనులు చేస్తోళ్ళు ఇలాంటి దొంగతనాలు ఎందుకు చేస్తారు? దొంగ ఎందుకు అవుతాడు? లంగ్ ఎందుకు అవుతాడు? సన్యాసి ఎందుకు అవుతాడు? సన్యాసి దొంగ అని చెప్పిన తర్వాత మళ్ళీ జాతిపిత కాలేడు అని అడగాల్సిన సమాధానం లేదే అక్కడ. ఎక్కడ చూసినా ఇలాంటివే ఉన్నాయి తప్ప చెప్పుడు ఒకటి చేసుడు ఒకటే తప్ప, చెప్పేటోనికే చెప్పు దెబ్బ అన్నట్టే చేస్తురు తప్ప ఆడ చేసేది లేదు, చూపెట్టేది లేదు. ఆ మాటలతో తూటలే విసురుడు. ఇంకేమన్నా ఉంటే నువ్వెంత అన్నట్టు ఇందులో మాటల బలమే తప్ప చేతలైతే ఏం లేవు. ఎక్కడ చూసినా మేం చేస్తాం అని అంటే ఎవరు చేసినా ఎవరిదైనా అంతే. చూద్దాం. అసలు తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత అంతే కదా. జయశంకర్ తో పోలిస్తే అతని పేరు గిడంగా తీయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డికే కావచ్చు, ఇంతకు ముందుకున్నటువంటి కేసీఆర్ గారికే కావచ్చు, కానీ ఎక్కడ మీరు అసలు పోల్చుకోవాల్సిన అవసరం లేదు. జయశంకర్ గారితో మీరు పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మీరు ఏం చక్కదిద్దిరని చెప్పేసి ఇక్కడ జాతిపిత అనే వర్డ్ వాడాల్సి వచ్చింది. ఎవరు జాతిపిత కాదు, అందరూ ఇక్కడ ఉన్నటువంటి సన్యాసులే అందరూ దొంగలే. కాబట్టి దొండే కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు అసలు ఎందుకు నువ్వెంత అని చెప్పేసి అంత ప్రజల ముందంతా మీరు మీ మాటలే ముందుకు తీసుకురావడం తప్ప మీరు చేసేదేం లేదు. అక్కడ జర్నలిస్టులు, సినిమా తరాలు, జడ్జీలు అందరూ ఫోన్లు విన్నారు. మీరు చేసిన తప్పులకు ముక్కు నేలకు రాసిన ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముఖాలను ముసుగు తొడిగి విచారణకు తీసుకురావాల్సిందే. ఈ మధ్య కాలంలో చూసినట్టయితే ఎక్కడ చూసినా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఈ మధ్య చాలా కేసులు కూడా విచారిస్తున్నారు. అసలు ఎక్కడో ఉన్నటువంటి విద్యార్థులను తీసుకొచ్చి ఈ యొక్క లేనిపోనివి అన్ని వాళ్ళకి నేర్పడం జరుగుతుంది. మంచిగా ఉన్న భవిష్యత్తుని పాడు చేయడానికే తప్ప ఇంకా కొత్త స్కీములు తీసుకొచ్చేదే లేదు. వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇచ్చేదే ఇస్తామనే చెప్తున్నారు తప్ప మీ భవిష్యత్తు మీరే చక్కదిద్దుకోలేకపోతున్నారు. ఎప్పటికి చూసినా ఇక్కడ వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డే కావచ్చు, ఇంతకు ముందుకున్నటువంటి కేసీఆర్ గారే కావచ్చు, మేమొస్తాం అని తప్ప మీ ఆస్తుల కోసమే వస్తున్నారు తప్ప మీ సంపదన సంపాదించుకొనే పోతున్నారు తప్ప ఉన్నటువంటి ప్రజలకు ఏం మంచి చేయట్లేదు. ఎవరికేం చేసిరని చెప్పేసి అందరూ లంగా దొంగ ఇలా మాట్లాడడం జరుగుతుంది. అసలు ఎందుకు ఈ మాటలు వస్తున్నాయి? చేసేదేం లేదు. మీదంగా లంగలు దొంగలు అన్ని సన్యాసులు అన్ని మాట్లాడేస్తున్నారు. అసలు ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఎవరికి హక్కు లేదు. ఇక్కడ ఫస్ట్ మీకు హక్కు లేదు. ఎవరికి అసలు పుట్టడానికి హక్కు ఎవరు ఇచ్చిరంటే ఎవరు హక్కులను వాళ్ళని ఎంచుకోవడానికి మీకెవరిచ్చారు హక్కు? అసలు కాంగ్రెస్ వచ్చాక తెలంగాణలో మున్సిపాలిటీలో 15,472 కోట్లతో అభివృద్ధి పనులు ఏం చేసిరని చెప్పేసి 17,472 కోట్లతో అభివృద్ధి పనులు చేసినారు. అసలు మున్సిపల్ పోల్స్ ముగిశాక రైతు భరోసా ఇన్ని రోజులు రైతులకు కన్నీరు గాథ పెట్టించింది కాక మున్సిపల్ పోల్ పెట్టిన తర్వాత ఇదొకటి అడ్డంక. ఇంకా ఇన్ని రోజులు చేసింది ఏం లేదు. ఎక్కడ చూసినా రైతులకి వాళ్ళు పైసలు కొని వాళ్ళు పొలాలను రైతన్న అనగానే తినడానికి తిండి అన్నం వస్తుంది అని అంటే రైతు వెన్నుముక్క లాంటి వాడు అని చెప్పేసి అంటున్నారు కదా. మరి ఆ వెన్నుముక్క లాంటి వాడు అని చెప్పేసి మీరే అంటున్నారు. అట్లాంటి రైతన్న కోసం ఈ రోజుల్లో వాళ్ళు ఏదో యూరియాను తింటున్నట్టు చేస్తున్నారు. ఒక బస్తగిడంగా అమ్మడానికి అంత కరుకాలం వచ్చేసింది ఈ యొక్క కాంగ్రెస్ పాలన ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి. అంతకు ముందుకు ఉన్నటువంటి రైతులకు ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా కన్నీటి గాథనే కనిపిస్తుంది తప్ప వాళ్ళకి ఎక్కడ ఆనందం లేదు. అలాంటిది ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలు ముగిసాక ఇస్తారన్న ధైర్యం ఎలా ఉంది? ఎక్కడ చూసినా రైతులు అని అంటే రైతులకు ఏం చక్క చేసిరని చెప్పేసి అసలు ఈ మాట చెప్పడం జరిగింది. రైతు భరోసా మరి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో చూద్దాం. మనిషి అన్నోడు అన్నం తినేటోడు ఎవడైనా మొగుడు పెండ్లాల మాటలు వింటారా? విన్నారు కదా. వింటారా ఏంది? విన్నారు కదా. విన్న తర్వాత వింటడా అన్న క్వశ్చన్ ఎలా వచ్చింది? అసలు వినేదే మీరు, చేసేదే మీరు, అదంతా కాన్వర్జేషన్ మీ మధ్యనే జరుగుతుంది. మళ్ళీ మీరే బయటకు విసిరేది సవాళ్ళు. ఇంకా పెళ్ళం మొగుళ్ళ ఫోన్లు విన్నోడు జాతిపిత ఎట్లయితాడు?
అంటే వాళ్ళ ఫోన్లు వినకపోతే జాతిపిత అయినట్టేనా? ఏం చేయకపోయినా జాతిపిత అంటే అర్థం తెలుసు? అసలు జాతి కోసం ఏదైనా జాతి కోసం పోరాడినోన్నే జాతిపిత అంటారు. ఏం చేసిర్రు అని చెప్పేసి జాతిపిత అనే వర్డ్ వాడాల్సి వచ్చింది. మీరేం చేసిర్రు? జాతి కోసం ఎందుకు ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారే అసలు ఈ రూలింగ్ లోకి వచ్చిన తర్వాత, ఈ పాలనలోకి వచ్చిన తర్వాత ఏం చేసిర్రు అని చెప్పేసి జాతిపిత అనే వర్డ్ వాడాల్సి వచ్చింది. అసలు జాతిపిత అనే అర్థం తెలిస్తే మీరు జాతిపిత అని మాట్లాడాలి. ఈ అర్థం తెలియని వాళ్ళు మాత్రమే జాతిపిత అని యూజ్ చేసిరని అనుకోవచ్చు మనం. సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఫైర్ అయ్యారు. మీరే దొండే అన్నట్టు మీరే ఫైర్ అవుతారు, మీరే అన్ని మాట్లాడుకుంటారు. వెనక దొంగలు ఒకటే, చీకటి అన్నట్టే, చీకటి దొంగలు ఒకటే అన్నట్టే మొత్తం మీరే మంచిగా ఉంటారు. అంటే మనుషుల ముందు మాత్రం ఇది జస్ట్ యాక్టింగ్ మాత్రమే. చూడడానికి ఎక్కడ సవాళ్ళలోకి వచ్చినా మీరే మందలించుకోవడాలు, మీరే మంచిగున్నవాని మందలించుకుంటాడు. అంటే మనుషుల ముందు వచ్చే ఇది యాక్టింగ్ జస్ట్ అంతే. ఈ యొక్క ప్రభుత్వంలో రాజకీయం అనేదే యాక్టింగ్, జస్ట్ డ్రామా లాంటిది. కాబట్టి వాళ్ళు ఆ యొక్క యాక్టింగ్ ని స్టార్ట్ చేస్తారే తప్ప అందులో ఎలాంటి కోపాలు ఉండవు, తాపాలు ఉండవు. మొత్తం వాళ్ళు ఒకటే. అంతటితో అడ్డంకు ప్రతి ఫంక్షన్ నేతలు, జడ్జీలు, జర్నలిస్టులు, సినిమా తరాల ఫోన్లు సైతం విన్నారని మండిపడ్డారు. ఎవరి ఫోన్లలో మాట్లాడుకుంటుంటే ఈయనకెందుకు? మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? లేదు. అంటే మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉంటేనే ఫోన్లలో మాట్లాడుకునేది వింటారా? మరి అట్లంటే ఈ ఇన్ని ఫోన్ ట్యాపింగ్ కేసెసే గానీ ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. నిన్న చూసినటువంటి కాంగ్రెస్ పాలనను గెలిపిస్తేనే, కాంగ్రెస్ ను గెలిపిస్తే మేము నిధులు తీసుకొస్తామని చెప్పినారు. మరి అంటే ఈ ఫోన్లు వినడానికి మీకు రైట్లు ఉన్నాయా? అంటే మీరు ఒకటనే అర్థం కదా ఇక్కడ చూసుకున్నట్టయితే. అంటే మొత్తం ప్రజలంతా జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు అంతే. ఇలాంటి సన్యాసులకు నోటీసులు ఇస్తే మా జాతిపితకు నోటీసులు ఇస్తారా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఎవరు జాతిపిత? మీ జాతి ఏంటి, నీతి ఏంటి అంటూ నిప్పులు ఎగిరేశారు. ఏం నోటీసులు ఇచ్చిర్రు చెప్పేసి ఈ యొక్క సవాళ్ళు వేయడం వచ్చింది మీకు. అసలు ఇంతకు మీకు తెలుసా ఎవరో? అసలు జాతిపిత అంటే మీకు తెలుసా? మీ జాతి ఏంటో మీకు తెలుసా? మీ జాతి ఏంటో మీకు తెలిస్తే జాతి గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు. ఎక్కడ చూసినా ఎవరి లిమిట్ లో వాళ్ళు ఉండాలి తప్ప ఏ సీఎం అయినా, ఏ పిఎం అయినా జాతి గురించి మాట్లాడాల్సిన హక్కు ఎవరికి లేదు. ఏ రాజ్యాంగంలో కూడా రాసి పెట్టలేదు జాతి గురించి మాట్లాడాలని చెప్పేసి. జాతిపిత ఎట్లయితాడు అని చెప్పేసి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కి మాట్లాడడం జరిగింది. కేసీఆర్ జాతిపిత గాడు, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గిడంగా జాతిపిత గారు. ఎందుకనంటే వీళ్ళు చేసింది ఏం లేదు, వాళ్ళ గురించి వాళ్ళ గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఇప్పుడున్నటువంటి ప్రజలను, జనాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అన్ని భరోసాలు ఇస్తాం, రైతు భరోసా ఇస్తాం, ఇంకా రైతులకు న్యాయం చేస్తాం, పేద ప్రజల బాధలు తీరుస్తాం, విద్యార్థులకు న్యాయం చేస్తాం అని చెప్పేసి నోటీసులు తీసుకొస్తాం, ఎక్కడెక్కడ ఉన్నటువంటి నిధులన్నీ మేము తీసుకొస్తాం, మీ ముందుకి కొత్త స్కీమ్స్ తీసుకొస్తాం అని చెప్పేసి ప్రజలను గుడ్డిగా నమ్మించి వాళ్ళ యొక్క ఓటును వీళ్ళకి వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు రంగం మొదలు పెడతారు. ఎక్కడ చూసినా అసలు ఎవరేం చేసిరని చెప్పేసి. కేసీఆర్ గారి గురించి మాట్లాడినా కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఆయన సంపాదించుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వచ్చినారు, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఆయన సంపాదించుకుంటాడు. వాళ్ళ సంపాదన కోసమే అధికారంలోకి వస్తున్నారు తప్ప ఎవరికి న్యాయం చేయడానికి రావట్లేదు. వాళ్ళు ఏంటంటే అధికారంలోకి వచ్చేంత వరకు మేము న్యాయం చేస్తాం అని చెప్పేసి గుడ్డిగా జనాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసే పనులన్నీ వాళ్ళ కోసమే తప్ప ఏమన్నంటే మేము ఆ స్కీములు తీసుకొస్తాం, ఈ స్కీములు తీసుకొస్తాం అని చెప్పేసి చెత్తన మాటలు వాళ్ళు తిట్టుకొని జనాల ముందు అంతా మన ప్రజలనంత పిచ్చోళ్ళని చేస్తున్నారు తప్ప ఏ అధికారంలోకి వచ్చినా, ఏ ఎన్నికలకు వచ్చినా మన గతి ఇంతే ఉంటది. ఎప్పుడు చూసినా ఇంతే ఉంటది తప్ప ఏం డెవలప్ చేసేది లేదు. ఎక్కడ చూసినా ఇంకెక్కడ ఉంది డెవలప్? ఇప్పుడు కళాశాలల సైడ్ చూస్తే, గురుకులలో చూసినట్టయితే చిన్న పిల్లలు ఊరిలేసుకొని చనిపోతున్నారు, టీచర్లు తిట్టినారు అని చెప్పేసి. అసలు వాళ్ళకు క్రమశిక్షణ లేక, వాళ్ళకు ఉన్నటువంటి విద్య సరిగా అందక, వాళ్ళకు బోధిస్తున్నటువంటి టీచర్స్ గిడంగా తప్పుగా పనిచేస్తున్నారు. ఎక్కడ చూసినా క్లాసులలో పిల్లలతోని కాళ్ళు నొక్కించుకోవడం గానీ, అటువంటి వారు వైన్స్ గిడంగా ఇప్పుడు కళాశాలలే వైన్స్ గా మారిపోయినాయి. అయినా వాళ్ళని క్వశ్చన్ చేయలేకపోయినారు. అలాంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వాళ్ళ యొక్క వాళ్ళు చేసినటువంటి తప్పుల కోసం మన కళ్ళ ముందు మాట్లాడుతున్నట్టు మనకు విసురుతున్నారే తప్ప అదంతా డ్రామా, జస్ట్ యాక్టింగ్ మాత్రమే అని చెప్పుకోవచ్చు. వాళ్ళు మనకు నిజాయితీగా ఏదో ఎన్నికలు వచ్చినంత మాత్రంలో యాక్టింగ్ చేస్తున్నారంటే చెప్పుకోవచ్చు. మనకు రైతు భరోసా ఇస్తా అన్నారు అన్నంత మాత్రంలో రైతు భరోసా ఇస్తా అనే నమ్మకం మనకు కలగాలి కదా.
ఒక యూరియానే ఇవ్వలేకపోయినారు, అలాంటి వారు రైతు భరోసా ఇస్తారని ఎలా నమ్ముతారు? సో ఇప్పటి వరకు అయితే ఉన్న అప్డేట్స్ ఇవి. చూస్తూనే ఉండండి టైమ్ 24/7. మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.